ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరి పనులు అయిపోయి ఏం చేస్తున్నారు? నా పని అయితే ఇంకా కాలేదు, చేసుకుంటున్నాను. ఎప్పుడూ రొటీన్గా చేసుకోకుండా ఈరోజు వంకాయలు కొంచెం వెరైటీగా చేసుకుందాం. దానికి కావాల్సినవి అలా వాటర్లో కొంచెం సాల్ట్ వేసి వంకాయలు తీసుకొని ఫినిష్ తోటి లేదా చాకుతోటి ఇట్లా 4 వైపులా కట్ చేసుకొని మన నీళ్ళల్లో వేసుకోండి. ఎక్కువ నాన్ని మాకండి, నీళ్ళల్లో ఉప్పు పట్టిద్ది. ఇంకా తర్వాత గ్యాస్ మీద కళాయి పెట్టేసుకొని దాంట్లో కావాల్సిన వంకాయలు వేపుకున్నాక ఆ వంకాయలు ఏగే లోపల కారానికి ప్రిపేర్ అవుదాము. కారానికి కావాల్సిన దినుసులు: శనగపప్పు ఒక 3 టేబుల్ స్పూను, శనగపప్పు కాసిని, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కుదిరితే పచ్చికారం కూడా వేసుకోండి, కొంచెం కారం కావాలనుకునే వాళ్ళు. అది వేసుకున్నాక మిక్సీ పడితే ఇలా పొడిలా అవుతుంది. ఆ పొడిని కొంచెం ఏగాయి కదా వంకాయలు తీసేసి కొంచెం చల్లార్చినాక కారాన్ని ఇట్లా 4 వైపులా 4 ఘాట్లు పెడితే 4 దాంట్లో కారం దూర్చండి, కారం పెట్టండి. ఆ కారం పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని అదే బాండీలో ఆయిల్ పోసుకొని తిరమాత గింజలు, జీలకర్ర, చిందులపాయలు ఇట్లా దినుసులు వేసుకొని వేపుకోండి. వేగాక ఈ వంకాయలు వేసేసి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచండి, కారం పట్టేదాకా. వంకాయలకి కారం పట్టిన తర్వాత ఆఫ్ చేయండి. ఇంక చూసారు కదా ఎలా తయారైందో. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ చేయరా. చూసి వెళ్ళిపోకుండా ఉండమాకండి ఫ్రెండ్స్.